ప్రేమ ఈ పదం వినగానే ఎన్నో రకాల భావాలు కలుగుతాయి. అసలు ప్రేమంటే ఏంటి? అది కేవలం ఒక ఆకర్షణ లేక అంతకంటే చాలా లోతైన అనుభూతా? రండి, ఈరోజు రెండు ఆత్మల ప్రయాణం అనే ఒక అందమైన ఆలోచనతో ప్రేమ అసలు స్వరూపమేంటూ కలిసి తెలుసుకుందాం. ఒక్క క్షణం మనల్ని మనం ప్రశ్నించుకుందాం. మన జీవితంలో, ముఖ్యంగా మన సంబంధాలలో మనం అసలు ఎటువైపు ప్రయాణిస్తున్నాం? మన గమ్యం ఏంటి? ఈ ప్రయాణం మనల్ని ఎక్కడికి తీసుకెళ్లాలో మనకొక స్పష్టత ఉందా? ఇది మనందరినీ ఆలోచింపజేసే ఒక ప్రాథమికమైన ప్రశ్న. మరి ఆ ప్రయాణాన్ని అర్థం చేసుకోవాలంటే ముందు మనమిప్పుడున్న పరిస్థితిని చూడాలి. ఈ రోజుల్లో మనం చూస్తున్న బంధాలు ఎలా ఉంటున్నాయి? అది నిజమైన ప్రేమ లేక కేవలం ఒక తాత్కాలిక ఆకర్షణ? ఈ తేడాను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. అప్పుడే అసలైన ప్రయాణం మొదలవుతుంది. ఇప్పుడు చూడండి, చాలా రిలేషన్షిప్స్ ఎలా నడుస్తున్నాయో. ఒక పరిచయం చాట్లో స్టార్ట్ అవుతుంది. ఫోన్ కాల్స్తో ఆ బంధమేదో పెరిగిపోతున్నట్లు ఒక భ్రమ కలుగుతుంది. కాని చివరికి చిన్న చిన్న ఈగోల వల్ల, అహంకారాల వల్ల ఆ బంధం అక్కడితో ఆగిపోతుంది. ఇది చాలామందికి అనుభవమయ్యే విషయమే గదా. అయితే అసలైన ప్రశ్న ఏంటంటే, ఈ సైకిల్ నిజంగా ప్రేమ లేకపోతే కేవలం ఆకర్షణతో సాగే ఒక ఆటనా? మనం ప్రేమనుకుంటున్నది నిజంగా మనల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్తుందా? ఈ ప్రశ్న దగ్గరే మన అసలన్వేషణ మొదలవుతుంది. అదే మన లోపలికి మనం చేసే ప్రయాణం. అవును, ఎందుకంటే నిజమైన ప్రేమ అనేది బయట వెతికితే దొరికే వస్తువు కాదు. అది మన లోపల, మన అంతరంగంలో జరిగే ఒక అద్భుతమైన ప్రయాణం. సరే, ఆ ప్రయాణం దేనికోసం, దాని అర్థం ఏమిటో ఇప్పుడు చూద్దాం. చూడండి, చాలామంది ప్రేమంటే ఏమనుకుంటారు? ఒకరి చేయి పట్టుకుని నడవటం, లేదా ఇద్దరూ కలిసి టైం స్పెండ్ చేయడం. కాని ప్రేమంటే అంతేనా? కాదు. అసలైన ప్రేమ అంటే ఒకరికొకరు సపోర్టుగా ఉంటూ ఇద్దరూ కలిసి ఎదగడం, ఒకరినొకరు లోతుగా, నిజాయితీగా అర్థం చేసుకోవడం. ఈ ఎదుగుదలే ఆ బంధాన్ని నిజంగా అందంగా మారుస్తుంది. ఇంతకీ ఈ లోపలి ప్రయాణం ఉద్దేశ్యమేంటి? సింపుల్గా చెప్పాలంటే, ముందు మన గురించి మనం నిజం తెలుసుకోవటం, తర్వాత మన మనసులో ఉన్న కన్ఫ్యూజన్ని, అనవసరమైన ఆలోచనల్ని శుభ్రం చేసుకోవటం, ఇక ఆ తర్వాత మన అసలు స్వరూపాన్ని, మన ఆత్మను అనుభూతి చెందడం. ప్రేమ అనేది ఈ ఎదుగుదలకు ఒక అద్భుతమైన దారి చూపిస్తుంది. కానీ ఇక్కడే ఓ చిక్కుంది. కొన్నిసార్లు మనం ప్రేమ అని బలంగా నమ్మే కొన్ని భావాలు నిజానికి ప్రేమ నుంచి పుట్టవు. అవి వేరే చోటునుంచొస్తాయి. వాటి మూలమేంటో తెలుసుకోవడం చాలా ముఖ్యం. అప్పుడే మనం నిజమైన ప్రేమ వైపు అడుగువేయగలం. మనం చాలా బంధాల్లో ఏం చూస్తాం? పొసెసివ్నెస్, అంటే వాళ్ళు నాకే సొంతం, నా వాళ్లే అనే ఫీలింగ్. తర్వాత ఇన్సెక్యూరిటీ, ఎక్కడ వదిలేసి వెళ్ళిపోతారో అనే భయం. ఇక